అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితం సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అంటే ఏ విధమైనటువంటి చిట్కాలు మనం అమలు పరిస్తే ఆనందంగా సంతోషంగా ఉండగలం అన్న దాని గురించి మనం మాట్లాడదాం. మనిషి ఎప్పుడు కూడా సంతోషాన్ని కోరుకుంటాడు, సుఖంగా ఆనందంగా ఉండాలని ఆశపడతాడు. కానీ అది సాధ్యం కాదు. కారణం ఏంటంటే పరిస్థితులు, మనుషుల యొక్క ప్రవర్తనలు, ఎదుటి వ్యక్తిలో నచ్చనటువంటి అంశాలు, లేదా ఎదుటి వ్యక్తి పట్ల నీకున్నటువంటి అంచనాలకి తగినట్లుగా వాళ్ళు లేకపోవడం, వీటన్నిటి వల్ల మనిషి సంతోషాన్ని కోల్పోతాడు, ఆనందాన్ని కోల్పోతాడు. ఏ మనిషి అయినా ఉన్న దాంట్లో కనుక సంతృప్తి చెందగలిగితే ఖచ్చితంగా అతను ఆనందంగానే ఉండగలుగుతాడు. కానీ అది సాధ్యం కావట్లా. ప్రతి మనిషి తనకున్నటువంటి స్థాయిని మించి కోరుకోవటం, ఆశపడటం జరుగుతూ ఉంది. కోటీశ్వరుడు ఆనందంగా ఉన్నాడంటే లేడు. తనకన్నా బాగా ధనవంతులు చూసి ఇంకా డబ్బు సంపాదించాలనేటువంటి తపన తాపత్రయపడటం. లక్షాధికారి ఆనందంగా లేడు. రోజువారీ కూలీ చేసుకునేవాడు కూడా ఆనందంగా లేడు. ఎవరి స్థాయిలో వాళ్ళ స్థాయిని మించి ఆలోచన చేయటం వల్లే ప్రధానంగా ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోతూ ఉన్నాం. ఏ మనిషి అయితే తనకు ఉన్న దాంట్లో సంతృప్తి చెందగలుగుతాడో, తనకన్నా తక్కువ స్థాయి వాళ్ళని చూసి వాళ్ళకన్నా నేను బెటర్గానే ఉన్నాను, వాళ్ళకి ఈ విధమైనటువంటి కనీస సౌకర్యాలు కూడా లేవు, లేదా నా దగ్గర ఉన్నటువంటి ఆ స్తోమత కూడా వాళ్ళ దగ్గర లేదు అని కనుక ఆలోచించుకోగలిగితే చాలా సంతృప్తిగా మనిషి బ్రతకగలుగుతాడు. అందుకని కంపారిజన్ విషయంలో అయితే నీతో సమానంగా ఉన్నటువంటి వాళ్ళతోనో, నీకన్నా కిందన ఉన్నటువంటి వాళ్ళతోనూ నువ్వు కంపేర్ చేసుకుంటే సంతోషంగా, సంతృప్తిగా బ్రతకగలుగుతావు తప్పించి నీకైనా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళని కనుక నువ్వు ఊహించుకోగలిగితే చాలా రకాలైనటువంటి అశాంతులు మనకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజం, ఎవరు కూడా సుఖంగా సంతోషంగా లేరు అనేటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు గ్రహించగలగాలి. బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులకి ఆరోగ్యం ఉండకపోవచ్చు, మానవ సంబంధాలు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ బంధాల విషయంలో రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు. మనం ఇన్ని కూడా చూస్తూ ఉన్నాం, మనం చూసాం. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనకి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు కూడా సంతోషంగా లేరు. అంబానీల కుటుంబం దగ్గర నుంచి ఎవరిని చూసినా సరే. అందుకని ఉన్న దాంట్లో సంతృప్తి చెందటం అనేది అలవాటు చేసుకోగలిగితే మనం ఖచ్చితంగా సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతాం. ఎవరి జీవితం కూడా అన్నీ ఉండవు. అసలు లోటు లేని మనిషి అనేటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉండడు. ఏదో ఒక లోటు ఉంటుంది. డబ్బు ఉంటే ఆరోగ్యం ఉండకపోవచ్చు. ఆరోగ్యం, డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి కుటుంబంలో వ్యవహారాలు లేకపోయి ఉండొచ్చు. ప్రేమలో ఆప్యాయతలు లోటై ఉండొచ్చు. అందుకని లోటు లేని మనిషి అంటూ ఈ ప్రపంచం మీద ఎవరు ఉండరు. అలాగే లోపాలు లేనటువంటి మనిషి కూడా ఉండడు. ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయి. ఎవరు కూడా పెర్ఫెక్ట్ ఏం కాదు. అయితే వీటిని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. సాధ్యమైతే నీలో ఉన్నటువంటి లోపాలని మార్చుకునే ప్రయత్నం చేయాలి, తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. నీలో ఉన్నటువంటి లోటు ఏదైతే ఉందో ఆ లోటును సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఉదాహరణకి మనం సరైనటువంటి డబ్బు లేనటువంటి వ్యక్తులం అయితే ఆ డబ్బు సంపాదించేటటువంటి ప్రయత్నం మనం చేయగలగాలి. లేకపోతే ఉన్న దాంట్లో సంతృప్తి చెంది అలవాటు చేసుకోవటం వలన మనం ముందుకెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం? ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలను వెతికేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకుంటే నీకే అర్థమవుతుంది. నీతో అసలు ఏ లోపాలు లేవా? ఖచ్చితంగా ఉంటాయి. లోపాలు లేనటువంటి మనిషి అంటూ ఉండడు. మరి అటువంటిప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలను ఎంచి నువ్వు ఆనందాన్ని కోల్పోవడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు మానవ సంబంధాల విషయంలో, భార్యాభర్తల విషయంలో కూడా ప్రధానంగా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి తప్పులు వెతికేటటువంటి ప్రయత్నం చేయటం, మనలో ఉన్నటువంటి తప్పులను విస్మరించడం, మనం ఏదో చాలా పెర్ఫెక్ట్ అన్నట్టు ఎదుటి వ్యక్తిలో ఆ తప్పులు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో దాన్నే హైలైట్ చేస్తూ మానవ సంబంధాలను విఘాతం చేసుకునేటువంటి ప్రయత్నం ఎక్కువ జరుగుతూ ఉంది. అందుకని లోపాలు లేని మనిషి ఉండడు. నీకు ఏదైనా సాధ్యమైతే ప్రయత్నం చేయి. ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలను మార్చేటటువంటి ప్రయత్నం చేయి, వాళ్ళకి చెప్పేటటువంటి ప్రయత్నం చేయి. అటువంటి ప్రయత్నం ఏ రోజునైనా చేసాం ఒకసారి ప్రశ్నించుకో తప్పించి బంధాలను విచ్ఛిన్నం చేసుకోవడం అనేది సరైనటువంటిది కాదు. మరి నీలో ఉన్నటువంటి లోపాలతో
మరి ఎదుటి వ్యక్తి నిన్ను దూరం చేసేస్తే మన పరిస్థితి ఏంటో అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వీటన్నిటిని మనం సరి చేసుకోలేమా? ఖచ్చితంగా సరి చేసుకోగలం. ఏ మనిషి అయితే ప్రయత్నం చేస్తాడో ఆ ప్రయత్నం చేసినటువంటి మనిషి ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాడు. మానవ సంబంధాల విషయంలో ప్రధానమైనటువంటి అంశం ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి మంచిని చూసేటటువంటి ఆలోచన మనం చేయాలి. ఎదుటి వ్యక్తి నీ గురించి పడుతున్నటువంటి తపన తాపత్రయాలను అర్థం చేసుకోవాలి. నీకు చూపిస్తున్నటువంటి ప్రేమను మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా లోపాలు పెద్ద విషయం ఏమి కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, మానవ సంబంధాల విషయంలో మనం కావాలని అనుకుంటే ఎదుటి వ్యక్తికి అవసరమైనటువంటి సమయాన్ని ఇవ్వగలుగుతాం, ప్రేమని ఆప్యాయతని ఇవ్వగలుగుతాం. మనం వద్దనుకున్నప్పుడే రకరకాలైనటువంటి కారణాలు వెతికేటటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఇది సరైనది కాదు. నువ్వు సంతోషంగా సుఖంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిలో మంచిని చూడడం నేర్చుకో. లోపాలని ఏ రకంగా అయితే సరి చేసుకోవాలో, నువ్వు ఏ రకమైనటువంటి సూచనలు సలహాలు ఇస్తావో, నీకు ఎలా అయితే ఎదుటి వ్యక్తి నచ్చుతాడో అది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి కూడా అర్థం చేసుకొని బంధాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. అంతేగాని అనవసరమైనటువంటి వాటిని ఎక్కువ చేసుకుని బంధాలను విచ్ఛిన్నం చేసుకోవడం సరైనటువంటిది కాదు. అందుకని ఈ విషయాలన్నింటినీ మనం గమనించి కంపేర్ చేసుకోవడం మానేయండి, ఎదుటి వ్యక్తితో పోల్చుకోవడం మానేయండి. ఎవరికి ఉన్నటువంటి గొప్పతనం వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎవరికి ఉన్నటువంటి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర ఉంటాయి, ఎవరికి ఉన్నటువంటి జీవితం వాళ్ళ దగ్గర ఉంటుంది. బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి స్వేచ్ఛ లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఎంతోమంది ఉంటారు. అది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరొకటి, డబ్బు వెంట కనుక మనం పడితే నిజంగా డబ్బు అయితే నువ్వు సంపాదించగలుగుతావేమో, కానీ ఆ సంపాదించిన డబ్బుతో నువ్వైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంజాయ్ చేయలేవు. ఎంజాయ్ చేయడానికి నీ దగ్గర టైం ఉండదు. ఎందుకంటే మనం డబ్బు వెంట పరిగెడతా ఉన్నాం. ఆ పరిగెట్టేటువంటి క్రమంలో నీ విలువైనటువంటి జీవితాన్ని నువ్వు కోల్పోతావు, సమయాన్ని కోల్పోతావు, ఆరోగ్యాన్ని కోల్పోతావు. కొన్ని సందర్భాల్లో మానవ సంబంధాలను కూడా దెబ్బతీసేసుకుని నువ్వు డబ్బు వెంట పడటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఈరోజు చాలామంది కుటుంబ బాధ్యతను బరువును మోస్తూ పిల్లల చదువుల కోసమని లేదా కుటుంబం బాగుండాలని ఆర్థికంగా బాగుండాలనే ఆలోచనతో పాపం వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని సమయాన్ని పూర్తిగా డబ్బు సంపాదన కోసం వాళ్ళ కెరీర్ కోసం ఖర్చు పెడుతూ ఉంటే నిజంగా ఆ డబ్బు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఆ పడుతున్నటువంటి కష్టాన్ని విస్మరించి, పాపం ఎవరైతే యజమాని పడుతున్నాడో దాన్ని విస్మరించి వీళ్ళు దాన్ని విచ్చలవిడితనంగా ఖర్చు పెట్టడం కానీ, లేదా నా భర్త నాకు సమయం ఇవ్వట్లేదని చెప్పి వేరొక విధమైనటువంటి ఆలోచనలు చేసి అక్రమ సంబంధాలకు వెళ్ళిపోవడం కానీ ఈరోజు కూడా చాలా చూస్తూ ఉన్నాం. బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళ విషయాల్లో పాపం ఎందుకంటే ఆ భర్త నుంచి ప్రేమని ఆప్యాయతని కోరతారు వాళ్ళు. అది ఇవ్వలేకపోతున్నాం. ఎంతసేపు ఎవరైనా ఏమనుకుంటున్నారంటే నేను సంపాదించి పెడుతున్నాను కదా, వాళ్ళ అవసరాల కోసమే కదా, వాళ్ళ విలాసవంతమైనటువంటి జీవితం కోసమే కదా, నా పిల్లల చదువుల కోసమే కదా, వాళ్ళకి ఏది కావాలిస్తే అది కొంటున్నాను, నా అబ్బాయి నా మాట ఎందుకండో, మా అమ్మాయి నా మాట ఎందుకండో అనేటువంటి బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని మనిషి జీవితం సార్థకత అవ్వాలి అని అంటే మన బాధ్యతలను అన్నింటినీ సక్రమంగా నిర్వర్తించాలి. బయట వృత్తి ధర్మంలో, వ్యాపార ధర్మంలో నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు పనిచేయాలి. అట్ ది సేమ్ టైం కుటుంబపరమైనటువంటి బాధ్యతలు ఏమున్నాయి నీకు? భార్యను ఏ రకంగా చూసుకోవాలి, పిల్లల్ని ఏ రకంగా చూసుకోవాలి, వాళ్ళకి సమయాన్ని ఎలా ఇవ్వాలి, వాళ్ళ ఉన్నతమైనటువంటి స్థితికి ఒక డబ్బు ఇచ్చేస్తే బ్రతకలేరు. వాళ్ళకి మంచి వ్యక్తిత్వాన్ని మనం ఇవ్వగలగాలి, పిల్లలకి ప్రేమని ఆప్యాయతని ఇవ్వగలగాలి. ఆ ప్రేమని ఆప్యాయతని ఇవ్వగలిగినప్పుడే నీ జీవితానికి సార్థకత ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించి డబ్బు వెంట పడిపోవడం కాకుండా పిల్లల బాగోగులు చూసుకోవడం, భార్య బాగోగులు చూసుకోవడం కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. అందుకని కుటుంబపరమైనటువంటి బాధ్యతను కూడా మనం సక్రమంగా నిర్వర్తించాలి. ఇక సమాజం పట్ల కూడా మన యొక్క బాధ్యతని నిర్వర్తించాలి. ఎందుకంటే మనం ఈ సమాజం నుంచి ఎన్నో తీసుకున్నాం, ఎప్పుడు తీసుకోవటమే. రకరకాలైనటువంటి సోర్సెస్ నుంచి, ప్రకృతి నుంచి కావలసినటువంటి ఎన్నో వనరులని నువ్వు పీల్చేటటువంటి గాలి దగ్గర నుంచి, నువ్వు ఉపయోగించుకునేటువంటి నీరు దగ్గర నుంచి, ఈ ప్రకృతి అందించేటటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. అలాగే గురువు దగ్గర నుంచి విద్యను తీసుకుంటున్నాం, తల్లిదండ్రుల నుంచి మన యొక్క బంగారు భవిష్యత్తు కోసం వాళ్ళు పడినటువంటి కష్టాన్ని తీసుకుంటూ ఉన్నాం. కడుపులో ఉన్న దగ్గర నుంచి మొదలుకొని చనిపోయేటంత వరకు ఈ సమాజం నుంచి నువ్వు ఏదో ఒకటి తీసుకుంటూనే ఉన్నావు. తిరిగి ఈ సమాజానికి ఏదైనా పే చేస్తున్నావా, రీపే చేస్తున్నావా ఒకసారి ఆలోచన చేయండి. మన వంతుగా ఈ సమాజానికి ఏం చేయాలి? కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రకృతిని వినాశనం చేస్తూ ఉన్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నో విఘాతాలు, ప్రకృతి కన్నెర్ర చేస్తే
మనిషి మనుగడ లేదు అనడానికి ఎన్నో ఉదాహరణలు. కరోనా సమయంలో కానీ, ఇప్పుడు ఉన్నటువంటి వరదలు కానీ, భూకంపాలు కానీ ఏది చూసినా సరే ప్రకృతిని నాశనం చేయడమే మనిషి యొక్క పనిగా పెట్టుకుని మనం నాశనం చేస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ చెట్లు నరికేయడం, ఎక్కడికక్కడ డ్రైనేజీలు మూసేసుకోవడం, కనీసం మన దగ్గర ఎంత పెద్ద స్థలం ఉన్నా సరే ఆ రోడ్డును ఆక్రమించకుండా మెట్లు కట్టకపోతే మనకు మనశ్శాంతి ఉండదు. ఆ డ్రైనేజీని మూసేసి రోడ్డు మీదకి వచ్చేలాగా మన మెట్లు ఉంటాయి. అటువంటి జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నాం. ఈ సమాజ హితం కోసం కూడా మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ కనుక మనం చేస్తే ఖచ్చితంగా మనకు సంతోషం, ఆనందానికి కొదవ ఉండదు, గిల్టీ ఫీలింగ్ ఉండదు. చాలామంది ఏంటంటే ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా సరే తప్పు చేస్తున్నాం అనేటువంటి అపరాధ భావం చాలామంది కనిపిస్తూ ఉంటుంది. లంచాలు తీసేసుకోవడం, అవినీతికి పాల్పడటం, ఎవరైనా ఏదైనా మాట అంటారేమో అనే భయం, మన జీవితం మీద అన్ని రకాలైనటువంటి మచ్చలేసుకుని బతికేస్తూ ఉంటాం చాలామంది. ఇది కూడా చాలా దురదృష్టకరమైన విషయం. నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి, అది మీకు ఎంత బలాన్ని ఇస్తుంది అంటే అంత బలాన్ని ఇస్తుంది. మాట కట్టుబడి ఉండండి, ఎవరిని మోసం చేసేటటువంటి తత్వం లేకుండా ఉండండి, కష్టపడేటువంటి తత్వంతో ఉండండి. ఖచ్చితంగా నీకు ఆనందానికి అయితే మాత్రం కొదవ ఉండదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం గమనించి, సంతోషం ఆనందం ఎక్కడో లేదు, మన ఆలోచన ధోరణిలోనే ఉంది. మనిషిని మనిషిగా చూడగలగడం అనేటువంటిది నేర్చుకోగలిగితే, అంతేగాని హోదాలను బట్టి, కులాలను బట్టి, వాడికి ఉన్నటువంటి ఉద్యోగం అధికారాలను బట్టి కాకుండా ఏ మనిషినైనా సరే మనిషిగా చూడగలిగి ఆ మనిషికి ఇవ్వాల్సినటువంటి విలువ, గౌరవం మనం ఇవ్వగలిగితే మనం విలువైనటువంటి మనుషులు అవుతాం. మనకి కూడా కావాల్సినంత గౌరవం దక్కుతుంది. ఈ సమాజానికి ఏదన్నా చేస్తే ఈ సమాజం కూడా నేను గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. నీకు ఆపదలో ఈ నలుగురు నాలుగు చేతులు వేసి నేను పైకి లేపడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సంతోషం, ఆనందం మన ప్రవర్తనలో, మన వ్యక్తిత్వంలోనే ఉంది, మన ఆలోచనలోనే ఉంది. అందుకని ఉన్నదాంతో సంతృప్తి పడడం అనేది నేర్చుకుని మనిషి మనిషిలా బ్రతికేటటువంటి ప్రయత్నం చేస్తూ మనకున్నటువంటి ఈ 3 బాధ్యతల్ని, సమాజం పట్ల మన బాధ్యతని, కుటుంబం పట్ల మన బాధ్యతని, వృత్తి పట్ల మనకున్నటువంటి బాధ్యతని కనుక సక్రమంగా నిర్వర్తించగలిగితే ఖచ్చితంగా ఏ మనిషి అయినా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతాడు. అందుకని డబ్బు వెంట పడిపోకండి, కెరీర్ వెంట పడిపోకండి, లేదా ఏదో ఉన్నతంగా ఎదిగిపోవాలనేటువంటి ప్రయత్నంతో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేసి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేసి ప్రయత్నం చేసి నువ్వు ఎంత సంపాదించినా దాన్ని అనుభవించడానికి నీ దగ్గర ఏమీ ఉండదు, ఆరోగ్యం ఉండదు, సమయం ఉండదు, ఏది ఉండదు. కాబట్టి విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా ఎవరిలోనైనా లోపాలు ఉంటే ఆ లోపాలని ఎత్తి చూపే ప్రయత్నం కాకుండా మంచిని చూడండి. ఆ ఎదుటి వ్యక్తిలో మీలో ఉన్నటువంటి లోపాలను కూడా సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే సమయాన్ని ఇవ్వండి ఎవరికైనా. లేదు కొన్ని సాధ్యపడినప్పుడు రాజీ పడి బ్రతకడం అనేది కూడా నేర్చుకోగలగండి. ఎందుకంటే నీ ప్రయత్నం చేసి ఇది అవ్వట్లేదు, రాజీ పడు, తప్పేమీ లేదు. సంతోషంగా బ్రతకడానికి రాజీ పడడంలో ఉన్నటువంటి తప్పేమీ లేదు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ భార్యాభర్తల విషయంలో కూడా విడాకులు తీసేసుకుని ఎవరైనా మరొక వివాహం చేసుకుంటూ ఉంటారా అంటే ఖచ్చితంగా చేసుకుంటారు కదా. అది చేసుకునేటప్పుడు వచ్చేటటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి వ్యక్తి వస్తారో ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ కూడా ఇదే పరిస్థితి అయితే ఎన్ని మారుస్తాం, ఎంతమందిని మారుస్తాం, పిల్లల భవిష్యత్తులు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఏదైనా ఇబ్బందులు ఉన్నా అవి సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఎదుటి వ్యక్తిలో లోపాలు ఉంటే దాన్ని కూడా సరి చేసుకునే ప్రయత్నం చేయండి. సాధ్యం కాకపోతే అలవాటు చేసుకుని బ్రతకడం అనేది నేర్చుకోగలిగితే మనం చాలా ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతాం. వదులుకుంటూ పోతే ఈ సమాజంలో ఎవ్వరూ మిగలరు. మనకి ఎదుటి వ్యక్తి లోపాలని ఎత్తి చూపుతూ ప్రతి వాళ్ళని వదిలేస్తే అసలు ఈ సమాజంలో నువ్వు ఒంటరివాడు అయిపోతావు. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. నీలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకుంటే నీకే అర్థమవుతుంది. మరి నిన్ను ఎంతమంది భరిస్తూ ఉన్నప్పుడు, ఈ సమాజం భరిస్తున్నప్పుడు, కుటుంబం భరిస్తూ ఉన్నప్పుడు మరి నువ్వు కూడా వాళ్ళని కూడా భరించాల్సిన అవసరం ఉంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి ముందుకెళ్తే అందరూ కూడా ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, మరి ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.